ఎవరు నువ్వు? కొత్తగా ఇంట్లోకి వచ్చారని తెలిసిందమ్మా. ఏదైనా పనుందమ్మా? ఒక నిమిషం. హలో దీక్ష, నేను ఆఫీస్కి రీచ్ అయ్యాను. అక్కడేం ప్రాబ్లం లేదుగా? ఇక్కడంతా ఓకే. హే, అన్నట్టు ఏదైనా పనుంటే ఇవ్వని ఒక అమ్మాయి వచ్చి అడిగింది. ఓకే. చూడ్డానికి మంచి అమ్మాయిలాగే అనిపిస్తుంది. ఆహా, నీకు ప్రాబ్లం లేకపోతే పనిలో పెట్టుకో. ఓకే, సరే, తనతో మాట్లాడి డిసైడ్ చేస్తాను. అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం, ఆ వచ్చిన అమ్మాయికి నీకంటే బాగా వంట చేయడం తెలుసా అని కనుక్కో. ఓకే? తప్పకుండా అడుగుతాను. ఫోన్ పెట్టు. బాయ్. లోపలికి రా. You want sambar? గౌతమ్, మన ఇంటి కోసం కొన్ని పెయింటింగ్స్ కొనాలనుకుంటున్నాను. ఓకే. ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ చూడు. గౌతమ్, నాకు బాగా నచ్చాయి. బాగున్నాయి కదా? అవును, ఎక్కడ? గాంధీనగర్. పనంతా అయిపోయిందమ్మా. నేను బయలుదేరుతానమ్మా. సరే. రాణి, రేపు ఉదయం బయటకు వెళ్లాల్సిన పనుంది. నువ్వు కూడా రావాలి, కాబట్టి కొంచెం తొందరగా వచ్చేయి. అలాగే అమ్మా. వంటలు నిజంగా బాగున్నాయి. ఇలాంటి వంట తిని ఏళ్ళు అయిపోయింది. నువ్వు తిను. రాణి, తనేదైనా పగలగొట్టేస్తుందేమో, కాస్త జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. Do you like the paintings? Yes. చాలా బాగున్నాయి. Thank you. చంద్రకళ, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. How can I help you? మా ఇంటిని డెకరేట్ చేయడానికి కొన్ని మోడర్న్ పెయింటింగ్స్ కావాలి. డిఫరెంట్గా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మీ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ లాగా. జనరల్గా మీలాంటి వాళ్ళు పెయింటింగ్స్ అడిగేటప్పుడు నేను ఆర్ట్ గ్యాలరీ పెయింటింగ్స్ సజెస్ట్ చేయను. మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలీదు, కానీ నాకు ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మీద నెగటివ్ వైబ్రేషన్స్ మీద నమ్మకం కొంచెం ఎక్కువ. అందుకని నేనే పర్సనల్గా క్లయింట్ ఇంటికి వెళ్ళి అక్కడ ఎటువంటి పెయింటింగ్స్ పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయో అలాంటి పెయింటింగ్సే సజెస్ట్ చేస్తాను. ఇది మీకు ఓకే అంటే? మరైతే మా ఇంటికి మీరు ఎప్పుడు వస్తారు? అది మీరే చెప్పాలి. ఈరోజు సాయంత్రం 5 గంటలకి? షూర్. మా మామగారి ఇంటిని మా కోసం గిఫ్ట్గా ఇచ్చారు. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళి చూడొచ్చా? ష్యూర్. రాణి,
రాణి వస్తున్నానమ్మా. నేను ఆవిడతో చాలా మాట్లాడాల్సి ఉంది. టైం పడుతుంది. నువ్వు ప్రియాని కాస్త చూసుకో. సరేమ్మా. ఏంటి అక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. ముందు మీరు మా ఇంటిని చూద్దరు గాని. ఆ తర్వాత పెయింటింగ్స్ అన్నీ ఎక్కడ పెడితే బాగుంటుందో చెప్పండి. చంద్రకళ, ఏమైంది? లేదు, ఏం లేదు, మీరు చెప్పండి. ఎల్లు చూద్దాం రండి. ఇదే మా బెడ్రూమ్. Are you okay? Yeah, I'm fine. ఒక నిమిషం మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. గౌతమ్, చంద్రకళ వచ్చింది. తను ఇల్లు చూస్తుంది. ఆవిడ వెళ్ళిపోయాక కాల్ చేస్తాను, సరేనా? చంద్రకళ, చంద్రకళ, ఏమైంది? అయ్యో ఓకే? మీ స్టోర్ రూమ్లో ఉన్న పాత ఫొటోస్ అన్నిటినీ ఎంత త్వరగా డిస్పోజ్ చేయగలరో చేసేయండి.